నిజామాబాద్లోని ఒక ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. నేరుగా వెళ్లి అంబానీ లాంటి వాళ్ళ ఇంట్లో వెతికినా అంత క్యాష్ దొరకదేమో. లెక్క పెడితే ఆ మొత్తం 3 కోట్ల రూపాయల పైనే అని తేలింది. అంత డబ్బు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా అంటే పెట్టుకోక ఏం చేస్తాడు? అదంతా దొంగ డబ్బు, లంచాలు గుంజి సంపాదించిన సొమ్ము. దానికి లెక్కలేవు, బ్యాంక్లో వేయలేడు. నిజామాబాద్లో ఏసీబీ అధికారులకు పట్టుబడిన అవినీతి తిమింగళం నరేందర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి అక్రమాస్తులు లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి నరేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నరేందర్ను అరెస్టు చేసిన ఏసీబీ ఆయన ఇంటిని జప్తు చేసింది. నిజామాబాద్లోని నరేందర్ ఇంట్లో 24 గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు ఏసీబీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో నగదును పట్టుకున్నారు. నరేందర్ ఇంట్లో డబ్బుల కట్టలు, ఆస్తుల డాక్యుమెంట్లు చూసి అవినీతి శాఖ అధికారులు కంగు తిన్నారు. 6 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. డబ్బులు లెక్క పెట్టడానికే 6 గంటల పాటు కౌంటింగ్ మిషన్లు వాడాల్సి వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ కు సంబంధించి 6.07 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు. నరేందర్ ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, నిజామాబాద్ కోటగల్లి, నిర్మల్లోని బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో రైడ్స్ చేశారు. నిజామాబాద్ సిటీలోని వినాయక్ నగర్ కాలనీలో ఉన్న నరేందర్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలను గుర్తించారు. సుమారు 2.93 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. నరేందర్ భార్య బ్యాంక్ అకౌంట్లో 1,10,00,000 రూపాయల నగదును సీజ్ చేశారు. 1/2 కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 1,98,00,000 విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ స్థాయిలో అక్రమాస్తులతో ఉద్యోగి పట్టుబడడం ఇదే మొదటిసారి. నరేందర్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. దాదాపు 2,93,00,000 రూపాయలు నగదు, తర్వాత బ్యాంక్ అకౌంట్లలో దాదాపు 1,10,00,000 రూపాయలు, తర్వాత ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల పరంగా చూస్తే అది కూడా 2 కోట్ల రూపాయలు. ఇవన్నీ కలిపి దాదాపు 6 కోట్ల పైన ఆస్తుల్ని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అట్లాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఆ విషయంలో కేసు కూడా నమోదు చేశాం. కారుణ్య నియామకాల్లో భాగంగా నరేందర్కు 1999లో ఉద్యోగం వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సాధారణ ఉద్యోగిగా చేరిన నరేందర్ 25 ఏళ్లుగా ఇక్కడే తిష్టవేశాడు. బిల్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్ఐగా, ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా పదోన్నతులు పొందాడు. ఆస్తి పన్ను మదింపు, ఇంటి నెంబర్లు కేటాయించడం, మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములకు ఇంటి నెంబర్లిచ్చి అక్రమాలకు పాల్పడ్డాడని అతడిపై ఆరోపణలున్నాయి. ఇంటి కొలతలతో పన్ను నిర్ధారించడం లాంటి అంశాలలో కార్పొరేషన్ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చుకున్నాడు. 2 ప్రైవేటు బిల్డింగ్ పార్ట్నర్స్, ఓ ప్రైవేటు డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని వసూళ్ల దందాకు పాల్పడినట్టు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోధన్ మున్సిపాలిటీకి బదిలీ అయినప్పటికీ తన పలుకుబడిని ఉపయోగించుకుని బదిలీని రద్దు చేసుకున్నాడు. ఆసరా పెన్షన్ల నగదును లబ్ధిదారులకివ్వకుండా సొంతానికి వాడుకున్నాడనే ఆరోపణలపై గతంలో నరేందర్ను సస్పెండ్ చేశారు. కొంతకాలం క్రితం ప్రభుత్వ స్థలాలకు ఇంటి నెంబర్లు జారీ చేయడంతో ఆ ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఏడాది కాలంగా నరేందర్పై నిఘా పెట్టి పక్కా సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నారు. నరేందర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని ఓ నేత ఇచ్చిన కంప్లైంట్తోనే ఈ కేసు నమోదైంది. 4 చోట్ల 4 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. దాసరి నరేందర్, అతడి భార్య, తల్లి పేర్ల మీద ఉన్న స్థిరాస్తులకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ రేటు ప్రకారమే ఆస్తుల విలువ 6.07 కోట్ల రూపాయలని తేలిందని, బహిరంగ మార్కెట్లో విలువ 4 ఉంటుందని తెలుస్తోంది. నరేందర్ తెలంగాణతో పాటు ముంబైలో కూడా బంధువుల పేరు మీద బినామీ ఆస్తులు కోట్లలో కూడబెట్టాడని ఆరోపణలున్నాయి. పలు ఏజెన్సీలు, వ్యాపారాల సముదాయాలు, పంట భూములు, ప్లాట్లు బినామీల పేర్లతో ఉన్నట్టు సమాచారం. మున్సిపల్ ఆఫీసులో నరేందర్ అన్నీ తానై నడిపిస్తున్నాడని టాక్. ఏ పనికైనా ఓ రేటు ఫిక్స్ చేస్తాడట. దగ్గరి వాళ్లు, పరిచయస్తులు, సొంత కాలనీ వాళ్లైనా సరే రేటు ఏమాత్రం తగ్గదు. ఉన్నతాధికారులకు, జనాలకు, పొలిటికల్ లీడర్లకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాడనేది బహిరంగ రహస్యం. ఏ పని కోసం వెళ్లినా 50,000కు తక్కువ కాకుండా తీసుకునిదే పని చెయ్యడట. అందుకే ఈ స్థాయిలో అక్రమ సంపాదన అనే టాక్ నడుస్తోంది.
తోటి సిబ్బంది కొందరు రాజకీయ నాయకులకు బాగా దగ్గరగా ఉన్నాడని, వారి అండదండలతోనే అవినీతికి పాల్పడ్డాడని అంటున్నారు. నరేందర్ బాధితులు వేలల్లో ఉన్నారు. మున్సిపల్ ఉన్నతాధికారులు నరేందర్ను ముందు పెట్టి పని నడిపిస్తారని గుసగుసలున్నాయి. నరేందర్ ఏసీబీ వలకు చిక్కిన చిన్న చేపని, పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నరేందర్ ఇంట్లో 24 గంటల పాటు సోదాలు చేశామని, ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆయన ఇంటిని, ఇంట్లో దొరికిన విలువైన వస్తువులు, నగదు, నగలను జప్తు చేశారు. బ్యాంక్ లాకర్లు, మరికొన్ని స్థిరాస్తులు గుర్తించాల్సి ఉంది. త్వరలోనే కోర్టు అనుమతితో నరేందర్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలనే ఆలోచనలో ఉన్నారు ఏసీబీ అధికారులు. ఇప్పుడు నరేందర్ అరెస్టు కావడంతో అతడితో అక్రమాల్లో పాలు పంచుకున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు.